వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 20వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. మన వలన సమాజానికి మేలు జరగకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం జరగకూడదు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు గురువారము, బృహస్పతి వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. ఈరోజు తిథి శుక్లపక్ష త్రయోదశి. ఇది చంద్రమాసంలో 14వ తిథి. జూన్ 19వ తేదీ బుధవారము ఉదయం 7:28 నుండి జూన్ 20వ తేదీ గురువారము ఉదయం 7:50 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి శుక్లపక్ష చతుర్దశి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. జూన్ 19వ తేదీ బుధవారము సాయంత్రం 5:23 నుండి జూన్ 20వ తేదీ గురువారము సాయంత్రం 6:10 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు యోగం సాధ్యం యోగం. జూన్ 19వ తేదీ బుధవారము రాత్రి 9:11 నుండి జూన్ 20వ తేదీ గురువారము రాత్రి 8:12 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం శుభం యోగం. ఈరోజు కరణం తైతుల కరణం. జూన్ 19వ తేదీ బుధవారము ఉదయం 7:44 నుండి జూన్ 20వ తేదీ గురువారము ఉదయం 7:50 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం గరణి కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయం 7:25 నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం రాత్రి 11:48 నుండి రాత్రి 1:24 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము ఉదయం 9:03 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది. వజ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి ఉదయం 11:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రము 4:13 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం
ఉదయం 5:46 నుండి ఉదయం 7:24 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ఆనంద యోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం కలుగును అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి ఈశ్వరుడు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర సర్వ శుభకార్యములకు మంచిది. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు విశాఖ నక్షత్రం ఉన్నది. వృత్తిపరమైన పనులు చేయడానికి మరియు రోజువారీ కార్యక్రమాలలో ముఖ్యమైనవి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సాధ్యం యోగం ఉన్నది. శుభకార్యాలకు మంచిది. ఈరోజు తైతుల కరణం ఉన్నది. ఈ కరణం పట్టాభిషేకానికి ప్రసిద్ధి చెందినది. నేల సాగుకు, విత్తనాలు విత్తడానికి, అలాగే ఇంటికి సంబంధించిన కార్యకలాపాలకు ఎంతో అనువైనది. ఈరోజు దిశ శూల దక్షిణ దిశగా ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను తిని ఇంటి నుంచి బయల్దేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.